అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనది టిఫిన్ చూశారు కదా, బొబ్బర్లు, రాజ్మా, పెసర, చోలే. ఈరోజు మా టిఫిన్ ఇది. మీకు చూపిస్తామని చెప్పి ఉదయాన్నే రెడీ చేస్తున్నాను. నమాజ్ అయిపోయింది. పాలు, టీ పెట్టుకుందాము కొద్దిగా. ఇప్పుడు 6ంటికి భోంచేస్తాను నాన్న. నేను అది ఆ టైంలో భోంచేసేటప్పుడు తెల్లగా పట్టి కొంచెం నాకు నీరసంగా అనిపిస్తుంటుంది. వేడి వాటర్ తాగి దాని తర్వాత ఏదైనా చేసుకుంటాను. వేడి వాటర్ పెట్టేసాను ఇందాకనే. మళ్ళీ ఇప్పుడు కొంచెం టీ పెట్టుకుందామని చెప్పిపోతున్నాను. గొంతు అంతా అదోలా ఉంది, దానికై కాస్త మిరియాల టీ పెట్టుకుందామని చెప్పిపోతున్నాను ఈ పూట. చూస్తున్నారు కదా నాన్న, ఇలా పొయ్యి మీద డికాషన్ పెట్టేస్తున్నాను. దీనిలో మిరియాలు, ఇలాచీ వేసుకుంటున్నాను. కొంచెం ఏదో గొంతు ఇదిగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి టీ పెట్టేస్తున్నాను నాన్న. అందులో పాలు కలుపుకోవాలి. ఇలా పాలు వేసాను కదా, ఇక మనము ఈ ప్రాసెస్లో నుంచి దీనిలో కొట్టాము. సాల్ట్ నాన్న, ఇలా టీ కాగుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకున్నాం. బ్రౌన్ షుగర్ వేసాము, టీ మరుగుతుంది. ఇంకా మనం ఉడబెట్టుకుందాము. మన టీ అయితే రెడీ అయిపోయింది నాన్న. ఇక టిఫిన్ అయితే అవుతూనే ఉంది. ఈ లోపల మనము టీ కలుపుకుందాము. అది ఈ పూట మన ఏమి టీ రెడీ. టిఫిన్ నేను తర్వాత చూపిస్తాను. చూస్తున్నా ఎలా ఉన్నాయో నేను ఎట్లా సౌండ్కి తీసే దోశలు. ఇది తీసుకుంటే ఒక కట్టగా తీసుకోవాలమ్మా, ఒక కట్టగా తీసుకోవాలా? ప్యాకెట్ వచ్చి 20 రూపాయలు. ఓకే. ఏ ఊరు నాన్న? పర్వాలేదా? ఎవరు టేస్ట్ గల్లోళ్ళు వాళ్ళు దొరికితే కానీ పర్వాలా. అది అంతే, పొట్టకూటి కోసం ఈ తిప్పలు చూడాలి, తప్పదు. 50 రూపాయలనా? ఎక్కడ? విజయవాడ కొనుగోలు. అక్కడే కాస్త మనకు ఒక రకంగా దొరుకుతుంది. మేము ముందమ్మే ఉన్నాను. ఇవి పిల్లలు హైదరాబాద్కి వెళ్ళిపోయింది, ఇక చేయలేవులే అని చెప్పేసి తీసేసాం. సెట్ చేసుకుంటున్నారు.
చూసారు కదా నాన్న, చాలా బాగున్నాయి కదా. చూడండి నాన్న, ఈ పూట మన టిఫిన్ చెప్పాను కదా, బొబ్బర్లు, చోలే, రాజ్మా, మూంగ్ అని చెప్పేసి. దీనిలో ఈరోజు మనం మెంతి కూర చేసుకుంటున్నాము టిఫిన్కి అని చెప్పేసి. చూడండి, ఈరోజు మనం ఆనియన్ వాడటం లేదు, ఎల్లుల్లిపాయలు వాడాలనిపిస్తుంది, వాడుతున్నాను. ఎందుకంటే కొలెస్ట్రాల్ని దూరం చేసిద్ది. ఇవి అసలు ఎల్లుల్లి మనం తినాలి, తింటే చాలా మంచిది మనకు హెల్త్కి. కొలెస్ట్రాల్ని దూరం చేస్తుంది, మనకు దేనికైనా మంచి సేఫ్ని ఇస్తుంది అన్నమాట. ప్రతి దాంట్లో ఎల్లుల్లి వాడుకోండి. చూడండి, కొంచెంగా కళ్ళుప్పు వేస్తున్నా ఈరోజు. కళ్ళుప్పు ఎందుకు వేస్తున్నానంటే మెంతి కూర కదా, దానిలో ఆకుకూరల్లో కొంచెమే పెట్టిద్ది ఉప్పు, అందుకని చెప్పేసి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కళ్ళుప్పు వాడాను ఈ పూట. ఇలా వేగింది కదా, ఎర్రడిది పచ్చిమిర్చి, పండు పచ్చిమిర్చి వేసాను. చూడండి, కొంచెంగా ఆలు, టమాటో. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెంగా ఆలు వాడాను ఈ పూట. ఆనియన్ లేదు కదా, తాలింపు గింజలు వేసాను. కొంచెంగా పసుపు వేద్దాము. నిన్న మీకు చూపించిన మట్టి పాత్రలో ఈ పూట నేను రైస్ వండాను. చాలా బాగా వచ్చింది. చూడండి, చాలు. ఎంత గిన్నె అయితే మాకు సరిపోయింది అనుకున్నాను, అలానే సరిపోయింది. 1 కప్పు రైస్ చాలు మాకు, ఒక పూటే కదా తింటాము, చాలు. దీనిలో మనము మెంతి కూర వేస్తున్నాము. చూడండి నాన్న, ఇది 2 కట్టల మెంతి కూర. చక్కగా 2-3 సార్లు వాష్ చేసి ఇలా వేస్తే మనకు హెల్త్కి ఎంత మంచిదో చూడండి. షుగర్ పేషెంట్ అయితే ఇంకా హ్యాపీగా తినొచ్చు. చేదు ఉండదు నాన్న, మెంతి కూర అంటే చేదు ఉంటుందని అలా ఫీలింగ్ ఏముండదు. అసలు చేదు అనేది మనకు అనిపించదు. టమాటా వేస్తున్నాము, ఉప్పు వేస్తున్నాము, ఇంకా చేదు ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? రక్తహీనత ఉండదు ఆకుకూరలు తినటం వల్ల, రక్తాన్ని శుద్ధి చేసి ఆకుకూరలు తినటం వల్ల. అర్థం చేసుకున్నాను. వర్షాలు పడుతున్నాయి, జ్యూసులు తాగటానికి లేదు కదా, ఇలా ఆకుకూరలతో ఇది చేసుకోవచ్చు. ఎంత హెల్తీ ఫుడ్ చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి మీరే. ఆకుకూరలు తినాలి అంటే ఏదో పేషెంట్లకి అయితేనే ఆకుకూరలు అనుకుంటారు, అలా అనుకోద్దు నాన్న. పేషెంట్లనే కాదు, పేషెంట్ కాకుండా ఉండాలంటే మనము హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అది చూడండి నాన్న, వాటరింగ్కి నేను ఇచ్చింది. దీంట్లో ఎల్లుల్లి వేసాం మనం కదా, దీనివల్ల మనకు కొలెస్ట్రాల్ అనేది దరిదాపుల్లో కూడా చేరనివ్వదు. అంటే ఒకరోజు ఆనియన్, ఒకరోజు అలా చిన్నుల్లిపాయలు అలా వాడుకుందాం, ఏమైంది? అవును కదా. ఈరోజు నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర లేదు నాన్న, అలిగి నా మీద, అందుకే లేవు ఈరోజు. ఏమనుకోవద్దు, ఉన్న వాటిలో ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను. టిఫిన్ కావాలి కదా, అందుకని చెప్పేసి. చూడండి ఎంత ప్రోటీన్ ఫుడ్డో చూడండి. మనకు గ్యాస్ ఉంది, తింటే ఏమన్నా ఇది అలా ఏం ఆలోచించకండి నాన్న. మనం చూడక తెలికే మనకు గ్యాస్ ఉంది, మనం తినకూడదు అన్న ఫీలింగ్ అసలు తెచ్చుకోకండి. కొంచెంగా తీసుకోండి, కప్పులో సగం తీసుకోండి ఒకరోజు, మీకు అర్థమైపోయింది మీ శరీరానికి ఇది సరిపడుతుందా లేదా అన్నది అర్థమైపోయింది. సరిపడుతుంది. రోజు తిన్నాం కదా నాన్న, రోజుకు ఒక వెరైటీ ఫుడ్, కాబట్టి ఇలా కూడా చేసుకొని తినవచ్చు. చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా. ఇప్పుడు మనకేంటి, అన్ని పప్పు దినుసులు ఉన్నాయి దీంట్లో, 5 రకాల పప్పు దినుసులు ఉన్నాయి. ఆకుకూర ఉంది, దీంట్లో ఒక టమాటా ఉంది. దానికి తగ్గట్టు ఈరోజుకి ఇది అసలు దీని స్పెషల్ అన్నమాట. ఎల్లుల్లి కంపల్సరీగా వాడాలి.
వెనకటి రోజుల్లో పూర్వీకులు కొంచెం కడుపులో నొప్పి ఉంటే మనం ఇప్పుడు ట్యాబ్లెట్లు తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వెల్లుల్లి పొయ్యిలో కాల్చుకొని, కట్టెల పొయ్యిలు కదా నాన్న, అలా కాల్చుకొని తినేవాళ్ళు. కడుపులో నొప్పి తగ్గేది వాళ్ళకి. అలా చూడండి. ఇప్పుడు నేను దీనికి సిమ్లో పెట్టాను, ఎందుకంటే మట్టి పాత్ర కదా, సగ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ పాడవుతాయి కర్రీస్, అలా కర్రీస్ కానీ ఏదైనా కానీ. ఎందుకంటే నేను దీనికి సిమ్లో పెట్టాను. ఈ రెసిపీకి అంతా కొంచెంగా ఆకుకూర ఇదంతా దీనికి పట్టాలి కదా, అందుకని చెప్పేసి టేస్ట్ వచ్చింది. అయిపోయింది, ఏం లేదు నాన్న, దీంట్లో కుక్కర్లో వేయాలి అలా ఏం లేదు, మట్టి పాత్రలో చక్కగా ఉడుకుతుంది. మీ కళ్ళ ముందు నేను చూస్తూనే ఉన్నాను. నేను మట్టి పాత్రలో అసలు నేను నా వీడియోలు తీసిన కాడి నుంచి కుక్కర్ నేను ఒక్కసారి కూడా నేను పొయ్యి మీద పెట్టలేదు. చూస్తున్నారు కదా, తెచ్చుకున్న పాత్రలు ఇంకా సర్దలా నేను, ఎందుకంటే ఇల్లంతా సర్దుకొని వస్తున్నాను క్లీన్ చేసుకుంటూ. ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా నాన్న? చూడండి నాన్న, డ్రై ఫ్రూట్స్లో ఆలు బక్రా, యాపిల్ ఈరోజు మా టిఫిన్ చూశారు కదా. దీనిలో మెంతికూర, ఆనియన్, చోలే, రాజ్మా, మూంగ్ దాల్, బొబ్బర్లు, ప్రోటీన్ ఫుడ్ కదా నాన్న. ఇలా తీసుకోండి 1 కప్పు. మీరు షుగర్ ఉన్న వాళ్ళైనా కానీ ఇలా తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి నాన్న. షుగర్ పెరగదు. చూడండి, కావాలంటే మెంతికూర చేదుగా ఉంటుందని అస్సలు ఆలోచించకండి, చేదనేదే అనిపించదు. ఒక్కరోజు తిని చూడండి, మీకు అర్థమైపోయింది. అవును కదా. చూడండి మా టిఫిన్ ఇది. తర్వాత లంచ్ కూడా చూపిస్తాను. ఓకేనా నాన్న? చూడండి నాన్న, నేను వంటగదిని పైన సర్దుకున్నాను, ఇంకా కొంచెం ముందు సర్దేది, అంటే ఉదయాన్నే తీస్తున్న వీడియో ఇది. చూడండి, ఇంకా కొంచెం ఉంది సర్దేది, ఇంకా సిలిండర్ కూడా పెట్టలేదు నేను. రూమ్ అంతా చీకటిగా ఉంది. చూడండి నాన్న, నేను వంటగదిని పైకి సర్దుకుందామని చెప్పి చిన్నగా సర్దుకుంటున్నాను. ఇంకా సర్దలా అవ్వలేదు పనులు. మాకైతే కబోర్డ్స్ లేవు నాన్న, ఇలా సర్దుకున్నాను. ఇంకా ఉన్నాయి సామాన్లు, ఇంకా పైకి తీసుకురాలేదు. కాకపోతే కొంచెం చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇలా సర్దేసుకున్నాను. చూడండి, ఇంకా రేషన్ తెచ్చుకున్నాంలే కానీ ఇంకా అవి ప్యాకింగ్ నుంచి తీయలా. తీసిన తర్వాత చూపిస్తా. ఓకేనా? చూడండి ఎలా అనిపిస్తున్నాయి. మా చిన్న పేదోళ్ళ వంటగది ఇది. మా ఫ్రిడ్జ్, వాటర్ ఫ్రిడ్జ్ చూసారు కదా. ఇలా వస్తే నాకు ఈ ప్రకృతి కోసమే నేను ఇటు రావాలనిపించింది నాకు. చూడండి ప్రకృతి, చూడండి ఎలా ఉందో. చూడండి సూర్యుడు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాడు కదా. చూడండి పచ్చగా ఎలా ఆహ్లాదకరంగా ఎలా అనిపిస్తుందో. పైన నుంచి ఉంటే మాకు ఇలా కనిపించింది అన్నమాట. అందుకని చెప్పేసి పైకి వద్దామన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏమైద్దిలే అని చెప్పేసి పైకి సర్దుకున్నాను. ఎలా ఉంటుందో మరి చూడాలి. చూడండి ఎలా, చూడండి చుట్టూతి తీస్తున్నాను, ఎంత పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చూడండి, ఏసీ వాతావరణంలో ఉన్నా కానీ ఇలాంటి పచ్చదన్న వాతావరణం రాదు కదా. అందుకని చెప్పేసి వంటగది పైకి మార్చుకున్నాను. ఇక్కడ కూర్చుంటే మనకు మార్జింగ్ అంతా కనిపించింది. ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇటు మార్జింగ్ అంతా కనిపించింది అన్నమాట. అది మా షాప్లో నుంచి మనుషులు వస్తుంది కూడా కనిపిస్తుంది. वालेकुम अस्सलाम, आजा बेटे आ जाओ, पहले मुंह हाथ धो लेके आओ, अभी सब खा. చూడండి నాన్న, పిల్లలు వెళ్తే నాయనమ్మ, తాతయ్య, అత్తలు, మేనత్తలు చూడండి అంత ఇది ఎంత బిజీలో ఉండి కూడా వాళ్ళు చక్రాలు ఏమంటారు, జంతికలు అంటారా చక్రాలు అంటారో నాకైతే తెలీదు, జంతికలే అందాము, ఇలా వండి పంపించారు. చెక్కలు, ఉసిరికాయ పచ్చడి పెట్టి చూడండి. విలేజ్ అంటే అంత ప్రేమగా అంత ఆప్యాయతలుగా ఉంటారు. చూశారు కదా,
ఇలాంటి పండగలకి పబ్బాలకి వెళ్తే కానీ పిల్లలకి ప్రేమలు ఆప్యాయతలు తెలిసి వస్తాయి. పెరుగు పచ్చడి, చికెన్ పకోడీ, దాల్చా, ఎమ్మి మటన్ బిర్యానీ చూస్తున్నారు కదా. గోంగూర అమ్మమ్మ యాడ్ చేసిద్దిలే అని చెప్పి నాయనమ్మే పంపించింది. చూస్తున్నారు కదా నాన్న. ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు, పంపిస్తూనే ఉండాలి పిల్లలకి. ఇలా పంపిస్తూనే ఉంటే పిల్లల ప్రేమలు ఆప్యాయతలు తెలిసి వస్తాయి. విలేజ్ అంటే ఏంటో తెలిసిద్ది. నిన్నటి వీడియో చూశారు కదా, పిల్లలు పొలానికి వెళ్ళి ఎలా పూలు పూస్తాయి, ఎలా ఏంటి అనేది చూసి వచ్చారు. ప్రకృతి విధానం చూసి వచ్చారు. అవును కదా నాన్న. అందరం కలిసి ఒక చోటగా ఎంత హ్యాపీగా భోంచేస్తున్నామో చూడండి. ఇలాంటి టైం ఎప్పుడో ఒకసారి వచ్చింది. స్కూళ్ళు ఉంటాయి, పిల్లలకి బిజీగా పంపిస్తాము. వాళ్ళు ఎప్పుడు మనతో కూడి భోజనం చేస్తారు చెప్పండి. ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా హ్యాపీగా తింటున్నాం చూడండి. అవును కదా. కానిండ్రే స్కూల్కి వెళ్దాం కానిండ్రే అని వాళ్ళని అరిచి పంపించడానికే సరిపోయిద్ది మన టైం అంతా చూడండి. అవును కదా నాన్న. చూడండి నాన్న, పప్పు పొయ్యి మీద పెట్టేసాం కదా స్టవ్ మీద. దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. ఓకేనా. ఈరోజు కళ్ళుప్పు వాడుతున్నాను నేను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. కారం అయిపోయింది కదా. చూడండి, వంకాయలు ఇలా కట్ చేసుకున్నాము, టమాటా, పచ్చిమిర్చి, కొంచెంగా వెల్లుల్లి, కొంచెం నూనె, ఇంకా దానికి ఉడకనిద్దాము. ఇది చూసారు కదా, ఎగ్స్ ఆనియన్ వేసి వండుకుందాం ఈ పూట. ఓకేనా నాన్న. మళ్ళీ చూపిస్తాను నీకు. చూడండి నాన్న, రైసు మినపప్పు నానబెట్టాం కదా, మెంతులు వేసి దీనిలో కొద్దిగా రైస్ వేసుకుంటే మనకు దోశలు బాగా కరకరలాడుతూ చక్కగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, పిండి వేస్తున్నాను ఇప్పుడే. చూడండి నాన్న, పప్పులో మనము వంకాయలు, టమాటాలు, వెల్లుల్లి వేసాం కదా. మీకు నేను చూపించబోతుంది ఏంటంటే, ఈ పప్పులో ఏమేమి ఉన్నాయి. కందిపప్పు, మసూరి పప్పు, మినపప్పు, అసలు పొట్టు తీయని పప్పు కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్లాక్గా కనిపిస్తున్నాయి చూడండి. పొట్టు తీయని పప్పు, కొంచెం పచ్చెనగపప్పు, ఇన్ని పప్పులు వేసామన్నమాట. దీంట్లో ప్రోటీన్ అని చెప్పేసి ప్రతిరోజు అలా వండుకోలేం కదా, వారం రోజుల్లో అన్ని పప్పులు తినాలి కదా, అలా ప్లానింగ్గా చేసుకోవాలి నాన్న. అంతే, ఏం లేదు. నిన్న మొన్న చికెన్లు మటన్లు తిని వచ్చారు పిల్లలు. మాకేం వద్దమ్మా అన్నారు ఈ పూట. అందుకని చెప్పేసి మాకైతే అవి శనగలు అవి ప్రోటీన్ టిఫిన్ చేసుకున్నాము. చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నాను. పిల్లలకి దోశలు వేద్దాము. పిల్లలు తింటారో లేదో, అమ్మమ్మ ఏందేందో చేసింది అన్నట్టుగా అలా లేకుండా ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా నాన్న. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. మొన్న తెచ్చుకున్నాను కదా కొత్తగా కడాయి, ఆ కడాయిలో ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. దాంట్లో పెద్ద ఉల్లిపాయలు వేసి వండుతాను. ఇది ఎవరికి ఇష్టమైన ఫుడ్డో తెలుసా? మా నాన్నగారికి ఎగ్గు ఉల్లిపాయలు వేసి వండితే చాలా ఇష్టంగా తింటారు. స్వర్గీయులు అయ్యారనుకోండి. కాకపోతే మనకు జ్ఞాపకాలు ఉంటాయి కదా, మాకు పెంచినవి, మాకు చేసినవి, అవన్నీ గుర్తుకొచ్చింది. అంతే, ఏం లేదు నాన్న. మన షేర్ ఖాన్కి అయితే పైకి రావటం చాలా హ్యాపీగా ఉంది. ఒక్క ఈగ కనిపించింది నాన్న, అంతే. దాన్ని పట్టుకోవాలని చెప్పేసి అలా కాముగా కూర్చుంటున్నాడు. అది కనిపించగానే ఎగిరి గంతేస్తున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు చూడండి. అవును కదా, కొత్త ప్రదేశంలా ఉంది వాడికైతే. వాడైతే ఏమో హ్యాపీ. షేర్ ఖాన్ చూడండి, అది చూస్తున్నారు కదా. ఎగ్స్ బాయిల్ అయినాయి. ఇక మనము ఈ ఉల్లిపాయలు తరుక్కొని ఇక ఎగ్స్లో కర్రీకి వెళ్ళిపోదాము. ఓకేనా. చూడండి నాన్న, ఇప్పుడు ఎగ్స్ ఆనియన్ కర్రీ చేసుకోబోతున్నాం. ఆయిల్ వేసుకున్నాము.
ఆయిల్ వేడెక్కుతుంది కదా, కొంచెం వేడెక్కనిద్దాము. దాని తర్వాత కొద్దిగా ఎగ్స్ వేసుకుందాము. ఆయిల్లో కొంచెం వేగితే ఎగ్స్ టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. కొంచెం వేగలేదు. చూస్తున్నారు కదా, ఇది మొన్న తెచ్చుకున్న కడాయి. ఎట్టుంటుందో చూద్దాం. కొంచెంగా పసుపు వేసుకుందాం. చూడండి నాన్న, ఎగ్స్ అలా ఎగుతున్నాయి కదా. ఇప్పుడు మనము వీటిని వేరే గిన్నెలో తీసుకుందాము. ఇలా చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది నాన్న. చూడండి ఎలాంటి సౌండ్ వస్తుందో. ఎగ్స్ బాగా వేగినాయి అన్నమాట నూనెలో. చూస్తున్నారు కదా, తీసేసాం, పక్కన పెట్టేసుకున్నాము. దీనిలో మనం కట్ చేసుకున్న ఆనియన్ ఇలా వేసుకోవాలి. ఆనియన్ వేసాం కదా నాన్న. ఆల్రెడీ మనం దానిలో పసుపు వేసుకున్నాం కదా. కొంచెం పసుపు పట్టిద్ది నాన్న. పసుపు వేసుకున్నాము. కలర్ వాడితే రెడ్ వచ్చిద్దులు కానీ హెల్త్ పాడైద్ది. నాకు ఇష్టం ఉండేది నాన్న, నేను అసలు కలర్ వాడను. కళ్ళు ఉప్పు వేసాను నాన్న. కళ్ళు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ ఉంటుందని చెప్పేసి వేసానంత ఏం లేదు. సాల్ట్ ఎక్కువ వాడుకోవచ్చు. దీంట్లో ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, కరిగిపోయింది. జీరా వేసాను నాన్న. ఒకసారి కలిగి తిప్పి ఆ తర్వాత టమాటా వేసుకుందాం. చూడండి నాన్న, మనకు ఆనియన్లోని వాటర్ అలా వచ్చింది. మనం కళ్ళు వేసామని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనము కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి వండుకోవచ్చు. లేదు మనకు టైం ఉందిలే అనుకుంటే ఇలా ఫ్రైలాను చేసుకోవచ్చు. దీనిలో ఒక టమాటా కట్ చేసేస్తున్నాం. ఇంకా మనం దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మగ్గిపోయిద్ది అన్నమాట. ఆనియన్సే కదా, మగ్గిపోయిద్ది. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేద్దాము. ఈ పూటకి మా ఇంట్లోనైతే కరివేపాకు కొత్తిమీర రెండు లేదు. మా తాతయ్య మార్కెట్కి వెళ్తానికి నేను షాప్ దగ్గరికి వెళ్తే కానీ ఆయన వెళ్ళటానికి కుదరదు నాన్న. అందుకని చెప్పేసి ఇలానే సరిపెడుతున్నాను ఈ పూటకి. పచ్చిమిర్చి కూడా వేసాము. చక్కగా ఏగుతుంది, ఏగనిద్దాము. చూస్తున్నారు కదా. ఇంకా దీనికి మనం కదిలించాల్సిన పని లేదు. సిమ్లో పెట్టుకుంటే చక్కగా అదే ఉడికిద్ది. ఆ తర్వాత చూద్దాము. కొంచెం కారం వేసుకుందాం నాన్న. ఇలా కారం వేసుకున్న తర్వాత కరివేపాకు దొరికింది కొద్దిగా మనకు. ఈ పూటకి సరిపెట్టుకున్నాము. ఇలా కారం ఉల్లిపాయకి పట్టేదాకా వేగనిద్దాము. ఇలా ఇది మా నాన్నగారికి చాలా ఇష్టం. ఇలా చేస్తే డైలీ రోజు సాయంకాలం ఒక ఎగ్ ఇలా ఉల్లిపాయ వేసి వండి పెట్టాలండి ప్రతిరోజు. ఇలా అయితేనే భోంచేస్తారన్నమాట. దాని తర్వాత ఎగ్స్ ఇలా వేద్దాము. కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఆ ఎగ్స్ ఉల్లిపాయకి వేసిన ఉప్పు కారం అంతా ఎగ్స్కి పట్టేసిద్ది. ఆ తర్వాత దింపుకుందాము. సిమ్లో పెట్టుకుంటే సరిపోయిద్ది. చూస్తున్నారు కదా. ఇలా మరి ఎక్కువగా మనం కలిగి తిప్పితే ఎగ్స్ పగిలిపోతే పిల్లలకి పెట్టాలన్నా ఇది ఉండదు. చూస్తున్నారు కదా. ఇలా
సిమ్లో పెడితే చక్కగా ఉడికిద్ది. మరోసారి కళ్ళే తిప్పుకున్నా, ఏం కాదు. ఎక్కువ సెగ పెట్టకూడదు. ఇప్పుడు హైలో మటుకు అసలు వద్దు, ఇలా పెట్టేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుంది నాన్న, ఎమ్మిగా ఉంటుంది. పుష్టికరం అయిన కర్రీ కూడా తొందరగా అయిపోయింది, చేసుకోవడానికి కూడా ఈజీ ప్రాసెస్. చూశారు కదా నాన్న. నేను దీంట్లో ఇది దోశల పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసాను, కొంచెంగా జీలకర్ర వేసాను, అది కొంచెంగా షుగర్ వేసాను. ఎందుకంటే మనకు దోశ రోస్ట్గా రావాలన్నా కానీ, రెడ్ కలర్గా రావాలన్నా కానీ కొంచెం ఇది ఒక చిట్కా అన్నమాట. కొంచెం ఇలా షుగర్ వేసుకుంటే మనకు రోస్ట్గా వచ్చింది, కలర్గా ఉంటుంది దోశ. అలా వేసుకోండి, ఇది ఒక చిట్కా, అంతే, ఏం లేదు. చూడండి నాన్న, మనకు ఇలా కలర్గా వచ్చింది అన్నమాట. కొంచెం షుగర్గా రైస్గా యాడ్ చేసుకుంటే అంతే నాన్న, ఇంకేం లేదు. ఎగ్ దోశ వేస్తాను, చూపిస్తాను. ఎగ్ దోశనా ఇలా మనకు ఇలా స్ప్రెడ్ చేయటం వలన టేస్ట్ మనం మొత్తం ఎంతవరకు దోశ ఉంటుందో అంతవరకు అదే టేస్ట్ వచ్చింది. ఒకే చోట పడింది అనుకోండి ఎల్లో, ఆ ఒక్క చోటే టేస్ట్ అనిపిస్తుంది. అందుకని ఇలా స్ప్రెడ్ చేయండి. చూస్తున్నారు కదా. చూడండి, ఇలా వచ్చింది దోశ. చాలా ఎమ్మిగా ఉంటుంది నాన్న. చూడండి నాన్న, ఇలా మనం పక్కకి తిప్పి వేసుకున్నాం కదా. ఇంకా దీని మీద కొంచెంగా కారం చల్లుకుందాము. ఇలా కారం చల్లుకుంటే ఇంకా బాగా రుచిగా ఉంటుంది. ఏముంది నాన్న, ఎంత పని మనం ఇంట్లోనే చేసుకొని తినగలము. చూస్తున్నారు కదా, అయిపోయింది ఎగ్ దోశ. Please like, share and subscribe.